గంజాయి సేవించి జీవితాలను నాశనం చేసుకోవద్దని జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ కిరణ్ ఖారే అన్నారు. భూపాలపల్లి సబ్ డివిజన్ పోలీసుల ఆధ్వర్యంలో గంజాయి సేవిస్తూ పట్టుబడిన వారికి ఎస్పీ మత్తు పదార్థాల అవగాహన కౌన్సిలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా గంజాయి రవాణా చేసే ముఠాలపై కఠిన చర్యలు తప్పవని, గంజాయి రవాణాదారులకు చెక్ పెడతామని పేర్కొన్నారు. పదే నేరాలకు పాల్పడుతూ గంజాయి రవాణా చేస్తూ పట్టుబడితే పీడీ యాక్ట్ కేసు నమోదు చేస్తామని ఎస్పీ కిరణ్ ఖారే హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో భూపాలపల్లి డీఎస్పీ సంపత్రావు, భూపాలపల్లి సిఐ నరేష్ కుమార్, చిట్యాల సిఐ మల్లేష్, ఎస్ఐలు సుధాకర్, సాంబమూర్తి, రవికుమార్, అశోక్, ప్రసాద్ మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. गांजा एडिक्शन आ फ्रेंड सर्कल మొత్తం 5-6 మెంబర్ 10 మెంబర్స్ కి కూడా गांजा एडिक्शन అయింది. ఇప్పుడు దట్ ఒకసారి మీ ఇది అలవటం ఉంటే ఖచ్చితంగా అది చాలా ప్రాబ్లం జరుగుతుంది. మా తెలంగాణ స్టేట్ లో చూస్తే ఇక్కడ చాలా మంచిగా ఎన్ఫోర్స్మెంట్ ఉంది. ఇక్కడ गांजा ఎడిక్షన్ ఏదైనా డ్రగ్స్ ఉంటే ఆ గురించి చాలా కంట్రోల్లో ఉంది. మాత్రమే మా ఇండియాలో మాత్రమే పంజాబ్ స్టేట్ ని చూస్తే అక్కడ మాత్రమే ఇది జరుగుతుంది. చాలా మంది అరౌండ్ యూత్ పర్సన్స్ లో more than 40% people they are consuming ganja. 20% దాంట్లో అలవాటు ఉంది. నాట్ జస్ట్ గాంజా, ఏదైనా హై డ్రగ్స్ ఉంటాయి లైక్ కోకేన్, ఎల్ఎండి, ఈ టైప్లో కూడా అకాడమిక్గా జరుగుతుంది. సో బేసిక్లీ మీకు చెప్పడానికి అంటే ఏదైనా బేసిక్లీ నార్మల్గా ఏముంటుంది, ఏదైనా ఏజ్ 15-20 ఏజ్లో చిన్న ఏదైనా ఉంటుంది, గుట్కా నుంచి స్టార్ట్ చేస్తారు, తంబాకు నుంచి స్టార్ట్ చేస్తారు, స్లోలీ సిగరెట్ నుంచి, బీడీ నుంచి, తర్వాత గాంజా వరకు పోతారు. గాంజా నుంచి దెన్ అగైన్ కోకేన్, ఈ టైప్లో పోతారు. సో మొత్తం ఏదైనా మీ జీవితం ఉంటే ఒక చెడు అవుతుంది. సో దాంట్లో మీ ప్రాపర్గా చూసుకోవాలి. మీ ఏదైనా గాంజా కన్జంప్షన్ మళ్ళీ స్టార్ట్ చేస్తే, మళ్ళీ అది చేస్తే మీకు చాలామంది చూస్తే ఇక్కడ అరౌండ్ ఎంతమంది ఉన్నారు ఇప్పటి వరకు పెళ్లి చేయలేదు?